వేదిక పైన ఉన్న పెద్దలు సభాధ్యక్షులు పొన్నం ప్రభాకర్ అన్న గారికి, అదేవిధంగా వేదిక పైన అతిరథ కాంగ్రెస్ మహారాజులందరికీ, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన నా తోటి ఎన్ఎస్ఐ సైనికులకి, అదేవిధంగా యూత్ కాంగ్రెస్ సైనికులకి, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క వర్కర్కి, ప్రతి ఒక్కరికి, పత్రికా విలేకరులకి, మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ముఖ్యంగా నేను ఒక విషయం చెప్పి ముగించుకుంటా. ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డది ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరో దొంగ దీక్ష చేస్తే కాదు. ఆ రోజు విద్యార్థుల యొక్క బలిదానాల వల్ల తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డది. తెలంగాణ ఇచ్చింది గౌరవనీయులు శ్రీమతి సోనియా గాంధీ గారు. ఈరోజు వారి తనయుడు ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఇదే సభలో ఇక్కడి నుంచి మాట్లాడి ఇక్కడ కంటెస్ట్ చేసి యావత్ భారతదేశంలో మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీ పదవి చేకూర్చుకుంది. ఈరోజు కూడా ఈ మీటింగ్ తర్వాత ఇదే తెలంగాణ నుంచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పదవిలోకి వచ్చి అదేవిధంగా యావత్ భారతదేశంలో బీజేపీని అనగదొక్కి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తుందని చెప్పి దానికి మా ప్రతి ఒక్క ఎన్ఎస్ఎస్ సైనికులు ప్రతి ఒక్కరు కృషి చేస్తారని చెప్పి తెలియజేస్తూ సెలవు